అమ్మి అమ్మి ఏమమ్మా నీ ఆట పాటే కానీ నా మాటలో వంతనా నాటుకున్నదేమి? ఏం మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులే, మరి నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని పాడుకోమ్మా. అబ్బా మర్చిపోయాను కానీ ఏం మాట చెప్పవే. నేను నీకేం చెప్పలేదు, ఆడుకొని పాడుకో. అబ్బా సాపాడు కోసం సోకు చేసుకుని వాకిట కూర్చునే నాసిరకం వారకాంతరం కాదమ్మా. మనం కుపెట్టు చదువు దొంతికొండలో దొరచగల రంగస్థానంలో అయినా సరుకైపోయినతో సోవాసం ఎంతకాలమే. ఎవరే? ఏడే వాడేడే? ఎవరు ఎవరు వారు? వాడేడే భవానీ శంకరం గారు. వాడు మన కొంపలో ఉంటే పొట్టగా బొచ్చి పురుగు పడ్డట్టు ఎన్నిసార్లు చెప్పానే. వాడిని ఈడు చెవతలు పరిస్తే కానీ పేడ వేరగడవదు.
అమ్మా ఏమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని అప్పుడు ఆవలకు పంపలేక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడు పెట్టాడు తెగరొచ్చిపోతున్నాడు. తట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా తూసి పెట్టాడా కొంచెం పెట్టాడా మూరడ పెట్టాడా బారడ పెట్టాడా నీకేమైనా పెట్టాడేమో కానీ ఏ నాడైనా నాకు ఒక అర్థగజం పెట్టాడటే. అమ్మా తనకున్న సర్వస్వము మనకే దోచిపెట్టాడు కదనే. సరే పెట్టాడు నువ్వు పెట్టిందేదో కొంచెం బయట పెట్టమ్మా. పెద్దతనం వచ్చి నువ్వు మర్చిపోయింటావు కానీ నేను చెప్తా వినవే. చెప్పమ్మా. వాడి చేతిలో చిత్తైపోయి పిచ్చికిచ్చనని బీరాలు పలుకుతున్నావు. పిచ్చి అంటే అది కాదమ్మా. సొమ్ము తేలగని లాగి తడితే కిక్కురు మన కూడా ఇంటికి వెళ్ళి నాడు జామకల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ కడ దగ్గర కూర్చొని కాళ్ళు అవుతాలి. పిచ్చి అంటే అదే. మరి ఇదినవే మాన్యాలు మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు. కట్టుకున్న పిల్లని 2 కళ్ళతో చూడలేక మద పిచ్చి పెట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కొంపల పైకి ఎగబడతారే. మనం ఒప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారు కానీ మన కోసం చస్తే అమ్మరు. ఓయప్పో ఏ విలీకరించే పైన కప్పుడుతో కింద బండ పరకూడదు. వర్షం పడితే మోక లోతు నీళ్లు తప్పరు. ఇల్లు అంట ఇల్లు అన్ని పగలు చరుచున్నవి. అమ్మా నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఒక్క లోటు లేదు. నీ పాటికి లక్షలు విత్తమున్నంత వరకు విడిరి మనము కోరి లెక్కింపుకొనగవలయు. అమ్మా విత్తం అంటే ఏంటమ్మా? విత్తం అంటే డబ్బమ్మా, డబ్బు. విత్తముడికిన తోడనే బియ్యముడికి కుక్కరవ్వోలే బయటకు కొక్కవలయు. అంటున్నావు కదా, మన ఇంటికి ఒక్కనా పక్కింటికి ఒక్కనా బజార్కి ఒక్కనా? మన ఇంటికి ఒక్కలా కాదమ్మా, పొరుగింటి గచ్చి కుక్కరు కొట్టినట్టు కొట్టాలమ్మా. అమ్మా సరే కానీ అంత చేశానంటున్నావు కానీ అదేనే అడుగుతున్నాను. నీ కాలంలో నువ్వు నా మాదిరి మంచి వయసులో ఉన్నప్పుడు నువ్వు అలాగే చేసావటే? నా కాలంలోనా? అవునే. నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్ళాలతో కాపురం ఎవడు చేశాడు? వామ్మో, పెళ్ళాల పుట్టింటికి మొగుళ్ళు మన ఇంటికి రామందాడే కాదు. కలెక్టర్ అయిన నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిళ్ళ బండ్రతంతో సహా వచ్చి మా అమ్మ అంతటి సమర్థురాలే. ఏమే నేనంటే నీ కంటికి దిశాయించలేదట్టుంది. చెప్తాను విను. కడులోభి అయినను కరవించు క్షణములో కోసరి కోసరి వందలు వేలు గుంజినాను. అమ్మా కడులోభి అంటే ఎవరే? కడు లోపి వాడంటే వాడు చేలో ఎంత పంట పడినాను పక్క చేలోకి వెళ్ళి పరిగెరుకునేవాడిని కడు లోపి అంటావమ్మా. ఏందమ్మా ఏమైంది? ఏమైందమ్మా? పులి అన్నావు కదే. ఏదే? నువ్వే కదా పులి అన్నావు.
ఏందమ్మా నేను పులి అనగానే భయపడ్డా. మన పులి అంటే భయం కాదా? అయినా అడవుల్లో తిరిగే పుల్లిడికి ఎందుకు వస్తాయి? ఏమమ్మా ఈ మధ్యకాలంలో ఊర్లోకి వస్తానే పులులు. యా పులి అని రాజు చెప్పు. ఈ రాజకీయ పుల్లమ్మా. రాజకీయ పులి ఎలాగుంటాయే? అయినా కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకు వద్దమ్మా. పులి వంటి వాడైనా పూటలో కుక్కలు చేసి వాకిట కట్టినాను. కోటీశ్వరుడైనా ఎంతటి కోటీశ్వరుడైనా గుమ్మములో కాలిడిన పకీరు చేసి విడచినాను. పరమ నైష్ఠికుడైనా. అమ్మా పరమ నైష్ఠికులు అంటే ఎవరే? పరమ నైష్ఠికులంటే నిత్యము జపతపములు చేయుచు మెడలో రుద్రాక్షమాలలు ధరించి విభూతి రేఖలు పూసే వాళ్ళని పరమ నైష్ఠికులు అని అంటారు. వాళ్ళ గుళ్ళో పని కానీ మన ఇంకేం పని? ఓచి పిచ్చిదానా, ఇప్పుడు ఆ యావ ఎక్కువగా ఉంది వాళ్ళకేనమ్మా. అవునమ్మా, పరమ నైష్ఠికుడైన పడదీసి ఏం చేసావే? ఏం చెప్పేదిలమ్మా, నీవు నా కన్న కూతురు అయిపోయావు. నీ ముందు చెప్పడానికి ఊరుకోలేమ్మా. నీకు నాకు మధ్య రహస్యాలు ఏం చేసావు చెప్పవే? చెప్పమంటావమ్మా? చెప్పవమ్మా. చర్మం ఏడుంది నాయన, మొత్తం ఎండిపోయి ఎలుకలు మిగిలితే. మక్కునగరపాలెం వెంకటేశ్వర గారు విశ్వామిత్ర పాత్రధారి నన్ను ఆశీర్వదించి ఒక 50 రూపాయలు ఇచ్చారు. వారిని నా భగవంతుడు వెళ్ళవెళ్ళలా కాపాడాలని కోరుకుంటున్నాను. పడదీసి అంటున్నావు, ఏం చేసావే? పడదీసి ఏం చేసావమ్మా? నేను అసాధ్యం కూల. నా వల్ల కావట్లేదమ్మా. చెప్పవే ఏం చేసావు? చెప్పమంటావమ్మా? చెప్పమ్మా. ఏం చెప్పేదా, వాళ్ళు ఎంత చూడవి అదే పనిగా నాకల్లే చూస్తున్నారు. శ్రీహరి ఏం చెప్పిద్దో విందాం, శ్రీహరి ఏం చెప్పిద్దో విందామని. అంటే నువ్వు ఏం చెప్తావో విందామని ఉండారే. ఏం చెప్తావు? కాదమ్మా, నా పాత ఖాతాలు కదా, నా పేర్లు చెప్తారా చెప్పరా అని ఆలోచిస్తున్నారేమో. అలాగనా? అయినా నేను పేర్లు ఏం చెప్పనులేమ్మా. వద్దులేమ్మా, ఎందుకులే. పడదీసి నోటను పెట్టి ఎంగిలి తినిపించినాను. అమ్మా ఏమైందమ్మా? నువ్వు ఎంగిలి తినిపిస్తావు, వాళ్ళు ఎలా తిన్నారే? ఏమి ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహుని అరిచేతులు వేసుకొని అలా నాకునే వాళ్ళమ్మ. పదవి కోసం పాకులైన పైన సీట్లు దొరికేయో కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకో? ఎలాంటి వారే? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రస్తులు, కోటేశ్వరులు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, క్లీనర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూ వెళ్ళింది కానీ నా గదికి ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించానమ్మా. అమ్మా ఇంత గడించాను అంత చేశాను ఇంత చేశాను అంటున్నావే. నేను పెద్దతనం వచ్చే తల్లికి మన ఇంట్లో పూజకు పుల్లైనా లేదు. అదంతా ఏం చేసావే? అదేనమ్మ నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏం పొరపాటమ్మా? ఒకప్పుడు నాకు ఒక పోకరు సన్యాసి ఉండేవాడమ్మా. వాడు ఒక లోపల సన్యాసిని తీసుకొచ్చి వీడు పెద్ద కోడిసిని పరిచయం చేశాడే. అమ్మా వాడు గంటకు ముస్తాబోయి పూటకు డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ ఎన్నాళ్ళు ఉన్న ₹1 అన్న జారిచ్చేవాడు కాదే. మరి నువ్వేం చేసావే? ఒకేసారి ఇస్తాడేమోనని చెప్పి తీరా ఊళ్ళోకి వెళ్ళి ఇచ్చారిచ్చానమ్మా. ఏమన్నారు? అప్పుడు తెలిసిందమ్మా వాడు అసలు సంగతి. ఏం సంగతి? వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ గుడ్లు వేసుకొని ఊపిరాడుకొని మన ఇంటికి వస్తున్నాడని. అయినానే వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర 1 ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయవలసి వచ్చింది. వారికి త్రాగుడు అలవాటు చేస్తే మన ఆస్తి ఏమైంది? చెప్పేది జాగ్రత్తగా చెప్పమ్మా. వాడు అనేవాడే, శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతానని మొండి తీసుకొచ్చినేవాడమ్మా. ఏం చేస్తామ్మా, వాడి కోసం ముందు 3 రోజుల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. తర్వాత క్వార్టర్ల దాకా పోయిందమ్మా. తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకా పోయింది. సీసాలు కాస్త పోయి పేపాల దాకా వచ్చిందమ్మా. అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకునే ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ధనమంతా సారాతిత్రకు గంజాయి ప్యాకెట్లకు అదిరించే పోలీసులకు కొంత, బెదిరించే రౌడీలకు కొంత. మన ఆస్తి మొత్తం హారతి కర్పూరంలాగా హరించుకొని పోయింది. అమ్మా సరే కానీ మనము వయసులో ఉన్నప్పుడు ఎంత గడించినను వృత్తాప్తి వచ్చేదానికి మనకు కూడుకు గుట్టకు లోటగునట్ట కదనే. ఎవరు చెప్పారు నీకు? ఆ పక్కింటి కామాయి చెప్పిందా, ఎదురుంటే మీనా చెప్పిందా, లేక రంగనాయి చెప్పింది? చెప్పే ఉంటారు. ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం. ఓరం లేకుండా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు. అయినా శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఎందుకమ్మా? పూర్వపు బిడ్డలు వయసు లేనన్నా లాంటి వారకంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదమ్మా. అప్పటివారు ఇప్పటివారు ఉండారా?
ఉండారమ్మా. ఉండారు దండగుండారు ఉండారమ్మా. మరి ఇప్పటి వారు ఉండారమ్మా. ఏయో జీన్స్ ప్యాంటులట, అబ్బాసు కటింగులట, ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా సంబరం పడిపోయేది. తిల్లనా తిల్లనా నా కటి కళ్ళ కుర్రోళ్ళు నచ్చాలమ్మా. కుర్రోళ్ళు నచ్చాలని చెబుతున్నా. అదే నన్ను చేయమంటావా? తిల్లనా తిల్లనా నా కటి ముద్ద చాలుదైనా అది ఎంత చిన్నదైనా తిల్లనా తిల్లనా నా కటి అబ్బా ఏందమ్మా ఆపేశా? అమ్మ నువ్వు ఆపావు కదనే. నా తాళం ఆగంగానే నీ కాలు ఆగిపోయిందనమాట. నీ కాలేమిట్లా మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా ఆగిపోవాల్సిందే. సరేగానమ్మా. అమ్మా ఇంతకు అబ్బాయేడమ్మా? ఏ అబ్బాయి? అదేనమ్మా అల్లుడే అబ్బాయి. అల్లుడు ఎవరే? అదేనే భాష. ఆ భాష అంటే భవానీ శంకరం గారే. అమ్మా ఏందమ్మా? అమ్మా అమ్మా ఆయన పేరు వింటే నాకు ఎలాగుందంటే మన్ని కొండగాలు కాలమే కరగని నీదేలే నీదేనా నీదేని వాడి పేరు అనగానే జువ్వు అంటుందంట. వాడి పేరు ఎత్తితేనే నాకు ఒళ్ళంతా పంపరం పుడుతుండే. ఏడేవాడు? అమ్మా ఎవరినో సొమ్ము అడిగారంట, తప్పకుండా తెస్తారని చేతిలో చెయ్యేసి మరీ చెప్పి వెళ్ళారమ్మా. ఇంకా ఈ ఊళ్ళో వాడికి అప్పించే దేవుడే. తేవాల్సిన చోటల్లా ఎప్పుడో తెచ్చాడు, తెచ్చిన చోటల్లా పట్ట పగలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మ వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడే కట్టలు. ఆ సైకిల్ అన్ని బాకిలో ఎత్తకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏంటమ్మా? అదేనమ్మా పాత పొమ్మా. పంపుతో మనం ఏం చేస్తామమ్మా? పంపు ఎందుకంటావేమే? నువ్వు ఎదురైనా నేను ఎదురైనా చిన్న చిత్ర ఎదురైనా గాలి కట్టం అప్పడటం, గాలి కట్టం అప్పడటం. ఇదంతా నిన్ను చాటుకు పిలిచి పోటక మాటలు చెప్పి ఆ పోటక వాడు పబ్బం గడుపు చేసిన పన్నాగం. నువ్వేమన్నా పళ్ళకి నుంచి వదిలప్ప చెబుతుంది. వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు. మన పనంతా చెరగలు తిరిగి చేతులు కడుక్కున్నట్టు ఉండాలి. కానీ ఇన్ని దినములకు సోవాసం ఏమిటే పోతాళించి సాగనంపాలి. కానీ నీ వల్ల కాకపోతే నాతోటి చెప్పు. క్షణంలో సంఖ్య నిర్మాణాలు పడి చెప్పితే నా పేరు శ్రీహరి. నువ్వంతటి సమర్థురాలవే కానీ అదేందో నేనే చెప్తాలేని. ఏమని చెబుతావమ్మా? ఏమండి భవానీ శంకరం గారు, డబ్బు ఉంటే మీ ఇంటికి పోండి, డబ్బు లేకపోతే మా ఇంటికి రండి. అమ్మా అమ్మా డబ్బు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే? మనం చేస్తే మొత్తం డబ్బు కోసమేనమ్మా. నేను చెప్పినట్టు చెప్పమ్మా. చెప్పమ్మా. ఏమండి భవానీ శంకరం గారు? ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి పోండి. డబ్బులుంటే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి అని చెప్పమంది మా అమ్మ. అది నేను చెప్పన్నాను కాబట్టి చెబుతావే, లేకపోతే నువ్వు ఎందుకు చెప్తావే? వాడు సామానుడు కదే, పిత్తరాడు అంటే వాడే. అమ్మో అమ్మో అమ్మో, నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో, మనసు మొత్తం వాడి మీదనే ఉంది. సరే ఆ మంది వారు ఇప్పుడు ఎందుకు లేకనేమ్మా, నువ్వు వాడుకొని పాడుకోమ్మా, వాడి సంగతి నేను తర్వాత చూసుకుంటానమ్మా.
అమ్మా ఏమమ్మా ముఖ్యముగా చెప్పవలసిన మాటే మరిచి తిరిగి మరి ఏ మాట గుర్తొచ్చింది? అదేనమ్మా మనూళ్ళు పెద్ద సుబ్బారావు గారు లేరు? ఏం ఎవరు వారు? పోయారా? ఆయన పోలేదమ్మా, వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు లేరు? మరి ఈయన పోయారా? ఆయన పోలా ఆయన పోయిన తర్వాత మన ఇద్దరిని మాత్రం చేసేదే ఉంది. చెప్పేది జాగ్రత్త వినమ్మా. చెప్పమ్మా. పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మనం వీధిలో 4-5 మార్లు తిరిగినాడంట. ఆయనమ్మా ఆయనకి ఏమన్నా వ్యాపార నిమిత్తమే తిరిగారేమోని? లేదమ్మా, మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికి ఏ చెప్పు ఆయనకు ఆ చెప్పే వచ్చి ఏం చెప్పే చెప్తారు వినమ్మా. పొలపు రోగము పుట్టని వాడు అమ్మా జాగ్రత్తగా వినమ్మా. చెప్తున్నా వినమ్మా. అక్షరం పోతే లక్షలు పోయినట్టమ్మా. వామ్మో. అవునమ్మా. పొలపు రోగము పుట్టని వాడు సాని వాడకు రాడు వచ్చేపో మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు అట్లు చూచిన వాడే వాడే ఎవరమ్మ వాడు? మన ఇంటి వంటగునే. అంతేకాదమ్మా, అతడు ఈ మధ్య తండ్రి కళల్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత ఏలా ఆ యదముండ రంగనాయ బట్టి నడమతో శ్రీ అంతయు అతని వల్లేనట. అమ్మా ఆ సంగతి తెలిసే మొన్న మేళానికి వెళ్ళామా నువ్వు నేను చిత్ర? అవునమ్మా. ఆయన వచ్చారు కదా, కాసింత రవ్వంతా చూపించానే. ఈ తిరుడికి కారణమంతా అదేనేమో. రుచి తగిలిందన్నమాట. అన్నిట్లో నీ చేయి సామాన్యమటమ్మా. నీ చేయి తగిలితే ఎర్రరోడు ఎలాంటి స్తంభం ఎక్కినట్టేగా. అమ్మా నా మాట విని ఆ మేడపైకి ఎక్కి కొంచెం హుషారుగా కనపడవే. కొంచెం ఎందుకు కనపడాలమ్మా హుషారుగా? కన్న బిడ్డవు కదంట, మందుకోసం చెబుతున్నా. బాగా హుషారుగా కనపడమ్మా అంటున్నా. అదేనే మా నేనెందుకే నాకంటే హుషారుగానే ఉండవు, నువ్వు కనపడవే. నేనమ్మా నేను కనపడే మాడితే హుషారు వచ్చేవాడు ఉసూరు మంటూ పోతాడే. ఎలా కనపడాలి చెప్పవే. అమ్మా నగుచు వాళ్ళ చూపులు ఎడగను నాటవలయు. వాళ్ళ చూపులు అంటే మామూలు చూపులు కాదమ్మా. మన చూపు పడిందంటే 60 ఏళ్ల ముసలోడైనా సరిగాక 6 ఎకరాల పొలం మన ఇంటికి రావాలి. ఎలా చూడాలి ఒకసారి చూపియమ్మా. చూపియమ్మా. ఇప్పుడు అడిగావమ్మా నా మాట, చూపిస్తాను చూడ. చూపియమ్మా. కనపడదు. అమ్మో అంటే అవన్నీ సర్దుకోవాలా? సర్దుకుంటేనే చూస్తుంది అంత మాత్రమే. సర్దుకోకపోతే అసలు వాళ్ళు ఎందుకు చూస్తారు మనకది. అదే నీకు ఒక విషయం తెలుసో తెలియదు. జాగ్రత్తగా వినమ్మా. చెప్పమ్మా. మనం పోతా అలా అంటే చాలు, కింద చూసుకుంటూ పోయేవాడు కూడా గబిక్కి చూస్తాడమ్మా. పరిస్థితులు అట్టండి అమ్మా. వాళ్ళు చూపిస్తాను చూడమ్మా. ఈ కాలు చేతి మీద చెయ్యి, కంటి వైపు జాగ్రత్త చూడమ్మా. అలా చూడాలమ్మా. అవునమ్మా. చూసావే ఏదమ్మా ఒక్కసారి దగ్గవే. అమ్మా దగ్గుతున్నా. దగ్గమ్మా. నువ్వేమన్నావు కదా. నిజమమ్మా. అమ్మా దగ్గుతా చూడు. అదేంది ఆసుపత్రి దగ్గు. నేను ఒకసారి తగ్గేలాగానే మోసపోయానమ్మా. ఈ ఊళ్ళో మోతుపర్రి అయితే ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన మీద ఒక్క వాళ్ళు చూపిసిరానే వాళ్ళున్నే పడి వస్తున్నాడు. మన ఇల్లు అనుకొని పక్కింటికి ఏమైనా పోతాడని చెప్పి నీలాగానే గట్టిగా తగ్గి సగిలించానమ్మా. మరి ఏమైంది అప్పుడు? నాకే క్షయరోగం ఉందనుకున్నాడు ఏమో ముండా కొడుకు. బతికినంతకాలం మన బజారే రాలేదు. తేడా విరడైపోతే తేడా రావాల్సిన పైకం పోలా. ఇదేనమ్మా వీటలను ఆకర్షించే కిటుకులు. సరేనమ్మా. పొద్దుననగా బజార్కి వెళ్ళింది చిన్నమ్మాయి చిత్రం రాలేదేమే. ఏం చేస్తూ ఏమో అమ్మా. ఈ ఊళ్ళో కుర్రోళ్ళు అసలు మంచివాళ్ళు కాదు. వాళ్ళు రారు, డబ్బులు ఇచ్చే వాళ్ళని రారు.